అందరికీ శుభోదయం. ఈరోజు మనం ఈ వీడియోలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పొందడం ఎలా అనేది మనం చూద్దాం. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎకనామికలీ వీకర్ సెక్షన్. అగ్రవర్ణాల పేదలకు ఉద్యోగాలు చదువులకు సంబంధించి 10% రిజర్వేషన్లను కేంద్రం కల్పించిన నేపథ్యంలో ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లో అవసరం. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కాలపరిమితి 1 సంవత్సరం. అగ్రవర్ణాల్లోని పేదలు సరైన సమయంలో వీటిని పొందడం ద్వారా రిజర్వేషన్లు పొందగలుగుతారు. రిజర్వేషన్ పొందాలంటే వాటికి అర్హతలు ఏమేమిటి? మరి ఆదాయం, అగ్రవర్ణాల కుటుంబ ఆదాయం 8 లక్షల లోపు, వ్యవసాయ భూమి అయితే 5 ఎకరాల లోపు ఉండాలి. వ్యవసాయ భూమి 5 ఎకరాల లోపు ఉండాలి. 1000 చదరపు అడుగుల స్థలంలో ఇల్లు, మున్సిపాలిటీ ప్రాంతంలో 100 చదరపు గజాల స్థలం ఉండాలి. అదే రూరల్ ఏరియాలో 200 చదరపు గజాల స్థలం మాత్రమే ఉండాలి. ఇంతకు మించి అంటే ఈ లోపలే ఇక్కడ పేర్కొన్న ఈ లిమిట్స్ లోపల ఉన్నట్లయితే వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి అర్హులు అవుతారు. మరి దరఖాస్తు ఎలా చేసుకోవాలి? ఆధార్ కార్డును న్యాయవాది వద్దకు తీసుకెళ్ళి ఈడబ్ల్యూఎస్ దరఖాస్తు చేయడానికి నోటరీ చేసిన అఫిడవిట్ కావాలని కోరాలి. ఈ ఒరిజినల్ నోటరీతో పాటు దరఖాస్తుదారుడి ఆధార్ కాపీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని మీ సేవ సచివాలయాలకు వెళ్ళాలి. అక్కడ వారు ఇచ్చే దరఖాస్తును పూరించి సంతకం చేయాలి. విద్య, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న కుటుంబంలోని వారంతా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ప్రయోజనాలు: కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కళాశాలలో 10% సీట్లు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ కేటాయిస్తారు. అలాగే రాష్ట్ర పరిధిలోనూ ఈ 10% రిజర్వేషన్లు ఉంటాయి.